నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే నాటుకోడి పులుసు పెట్టుకున్నాం. నాటుకోడి ముక్కలను బాగా 2 సార్లు కడిగి ఒక ప్లేట్కు తీసుకున్నాను. 1 కేజీ ఉంటుంది ఇది నాటుకోడి చికెను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు వేసుకుందాం. కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసుకుందాం. కట్ చేసుకునే 2 టమాటాలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు టమాటాలు బాగా ఫ్రై చేసుకున్నాం 2 నిమిషాల వరకు. రెండు నిమిషాల తర్వాత 20 జీడిపప్పులు వేసుకున్నాం. బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసి కిందికి దింపుకున్నాం స్టవ్ మీద నుంచి. చల్లగా అయిపోయినాక మిక్సీ గిన్నెలోకి వేసుకొని నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. ఇలాగ పట్టుకాలండి నున్నగా. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాం. 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు బాగా ఫ్రై కావాలండి. ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. 2 ఎండుమిరపకాయలు వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇదంతా బాగా ఫ్రై అయినాక నాటుకోడి చికెన్ వేసుకుందాం. రుచికి సరిపడినంత లావు ఉప్పు వేసుకుందాం. అంతా ఒకసారి బాగా కలుపుదామండి. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం. బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం. ఒక నిమిషం తర్వాత 2 స్పూన్ల కారం వేసుకున్నాం. 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. బాగా కలుపుదాం. కలిపినాక 1 హాఫ్ లీటర్ వాటర్ వేసుకున్నాం. వాటర్ వేసినాక మళ్ళీ ఒకసారి అంతా కలుపుదాం. కుక్కర్కు మూతకు రబ్బర్ పెట్టుకొని విజిల్ పెట్టుకొని కుక్కర్కు పెట్టుకున్నాం. రెండు విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకున్నాం. రెండు విజిల్ల తర్వాత కుక్కర్కున్న మూత తీసి బాగా కలుపుదాం. మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకున్నాం. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. అంతా ఒకసారి బాగా కలుపుకున్నాం. హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాం. అంతా ఒకసారి బాగా కలుపుకున్నాం. హాఫ్ గిలాసు వాటర్ వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసినాక అంతా ఒకసారి బాగా కలుపుకున్నాం.
2 నిమిషాలు ఉడికించుకున్నాం. 2 నిమిషాల తర్వాత ముక్క బాగా ఉడికిందండి. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా. గ్యాస్ ఆఫ్ చేసుకొని స్టవ్ మీద నుంచి కుక్కర్ దింపుకున్నాం. మన నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి. నాటుకోడి పులుసు వైట్ రైసు చూస్తుంటే ఎవరైనా ఆగుతారా అండి? ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ ప్లేట్ అంతా కుమ్మేస్తానండి నేను. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.